22వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. సహోదరి సహోదరులారా, ప్రభువు మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ఒక తండ్రి తన బిడ్డ ఎలా అన్ని విషయాలలో ఫలించాలని అనుకుంటాడో మన పరలోకపు తండ్రి కూడా అంతే. మనము అన్ని విషయములలోనూ ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి, ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటూ ఉంటాడు. ప్రభు బిడ్డలముగా మనము ఫలిస్తే, ఆశీర్వదింపబడితే మన ద్వారా మన పరలోకపు తండ్రికి మహిమ వచ్చినట్టే కదా. దీనికి ముందు వాక్యం చూసినట్లయితే ఇలా ఉంటుంది: నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని. అంటే మనము ప్రభువునందు ఉండి ప్రభు యొక్క మాట ప్రకారము, అంటే వాక్య ప్రకారము జీవించినట్లయితే ఏది ఇష్టమో అడగండి, అది నేను మీకు ఇస్తాను అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎవరైతే ప్రభు పట్ల భయభక్తులు గల జీవితాన్ని జీవిస్తారో వారు అన్ని విషయాలలోనూ ఫలిస్తారు. వారి ద్వారా ప్రభువు మహిమపరచబడతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ప్రతి విషయంలోనూ మీకు లోబడి జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి. మా ఆలోచనలను, మాటలను, క్రియలను మీరే సరిచేయండి ప్రభువా. నన్ను ప్రేమించువారు నా ఆజ్ఞలను పాటిస్తారు అన్నావు కదా తండ్రి. కేవలము వాక్యాన్ని వినేవారముగా కాకుండా ఆ వాక్య ప్రకారము జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డలముగా మేము అన్ని విషయాలలోనూ ఫలిస్తూ మీ చేత ఆశీర్వదింపబడుతూ మా ద్వారా మిమ్మల్ని మహిమపరిచే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.